హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి బీరులమ్మ కొన్ని మజ్జిగ చల్లకుండ అనమాట అండి. అది ఇంటింటికి వస్తారనమాట. మన ఇంటింటికి వచ్చి మజ్జిగ పోయించుకుంటారు అనమాట. కొండలో మనం ఇంటి నుంచి మజ్జిగ వేస్తే అందులో ఉన్న పసుపు మజ్జిగ నీళ్ళు మనకి వేస్తారనమాట. అవి ఇంట్లో చల్లుకుంటే చాలా మంచిదని చెప్పేసి అంటారు. అండ్ సో మేము ప్రతి సంవత్సరం ఇలా వేసుకుంటాం అన్నమాట అండి. అది ఇంట్లో జల్లుకుంటే చాలా మంచిది అనమాట అండి. ఆయన చెప్తారు అలాగా చేసుకుంటామండి ఎప్పుడు కూడా. ఇంకా నలుగురు ఐదుగురు తిరుగుతారనమాట అండి ఆ కడవ పట్టుకుని. అందులో మజ్జిగ ఉంటుంది అనమాట. ఇంకా ఆయన రారేమో అని అనుకున్నాను, కానీ నేను మిస్ అయిపోయానేమో అని అనుకున్నాను ఎప్పుడులాగే. అంటే కొంచెం ఇంకా లేట్ అయిపోయిందేమో అని అనుకున్నాను. అంటే ముందు రోజు సంక్రాంతి మందు కాల్పు ఇవన్నీ వెళ్ళాను కదండి. ఇంక దానివల్ల కొన్ని నీరసం వచ్చి లగలేకపోయాం. ఇంక ఈరోజు వచ్చి ఏంటంటే అందరం కూడా కలిసి భోజనం పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. భోజనం ఒకే దగ్గర వండుకుని తిందాం అందరం కలిపి అని ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాం. ఇంకా సరదాగా అనమాట అండి. తను ఆల్రెడీ అన్ని పనులు పాపం అన్నీ తెచ్చి పెట్టిందనమాట. సరదాగా కోస్తున్నట్టు వచ్చిందనమాట. నేనేంటంటే ఫన్నీగా చేశాను. ఇంకా అంటే కోసినట్టు బంగాళదుంపలు గట్టి ఇలా కోద్దామని అనుకుంది. నేనైతే ఏడిపించేశాను. పక్కన చికెన్ ముక్క పట్టుకోబోతికి తనకి కాలిపోయింది అనమాట. ఇంకా అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగా తిందాం అనుకున్నాం. ఏంటంటే లక్ష్మి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట అండి. ఇంకా వాళ్ళు కూడా ఇంకా మాతో పాటు అందరం కలిసి తిన్నాం అనమాట. మేము మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇలా సరదాగా పెట్టుకుందాం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం. ముందు భోగి రోజు నుంచే పెట్టుకుందాం అనుకున్నాం, కానీ కుదరలేదండి. సో అంటే ఒకళ్ళు ఉండడం ఒకళ్ళు లేకపోవడం వల్ల ఇంకా కుదరలేదు. ఇంకేంటంటే ఒక రోజైనా పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఇలా పార్టీ కింద అందరం కలిసి పెట్టుకున్నాం అనమాట. ఇంక మా రాఖీ గారిని ఏంటంటే వాడికి ఎంత పంచువాలిటీ అంటే ఇంకా అరగంటకు ఒకసారి తీసుకెళ్ళాలన్నమాట బయటికి, లేదంటే అరుస్తూనే ఉంటాడు. ఇంకా బయటకు తీసుకెళ్తే చాలు ఇంకా వాడే ఇంకా బయటకు వచ్చేయడానికి దారి చూపించేస్తాడనమాట. కానీ కొంచెం ఏంటంటే కొంచెం బెంగగా ఉన్నాడు. ఇంకా తర్వాత మేము వచ్చేసి ఇంకా మా తోటికోళ్ళు మేము భోజనం చేస్తున్నాం అనమాట. ఇంకా భోజనాలు అయితే బాగున్నాయి. చికెన్ కర్రీ సాంబార్ చేసుకున్నాం అనమాట అండి. ఇంకా మేము ఇంకా ఈవినింగ్కి వచ్చేసి ఇంకా మళ్ళీ జాతరలోకి వెళ్ళడానికి మళ్ళీ రెడీ అవుతున్నామన్నమాట. ప్రతిరోజు వెళ్తూనే ఉంటాం కదా జాతరలోకి వెళ్ళడానికి. నేను వచ్చి ఫ్రాక్ కుట్టుకున్నాను కదా, ముందు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. సో ఇది నా ఫ్రాక్ అనమాట అండి. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్ అనమాట. వేసుకున్నట్టే లేదు, అంత తేలిగ్గా ఉంది. ఎక్కువ ఫ్లేర్ వచ్చిందనమాట. నేను ఇంచుమించు ఎన్ని మీటర్స్ అంటే ఒక 6 మీటర్స్ అనమాట. మొత్తం ఫ్రాక్ వచ్చి పైన వచ్చేసి పై క్లాత్ వచ్చేసి 1 మీటర్ అనమాట అండి. నేను ద్వారపుల్లో క్లాత్ మార్కెట్కి వెళ్ళాను కదా, అప్పుడు నేను తీసుకున్నాను అనమాట. ఇంకా దానికి నేను బటన్స్ నేను సేమ్ కింద బాటమ్ క్లాత్తో నేను బటన్స్ చేసుకున్నాను అనమాట అండి. అలాగా ఇంకా పైపింగ్ చేసుకుని అలా చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి ఫ్రాక్ అయితే, చాలా క్లాస్గా అనిపించింది. దాన్ని నా దగ్గర ఉన్న చున్నీతో పేరప్ చేసాను. ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చేసాను అనమాట. నేను వచ్చేసి ఇది ఎక్కాను అనమాట అండి, బ్రేక్ డాన్స్ ఎక్కాను, నాకు ఇష్టం అని చెప్పేసి. అందుకని వాడు పడుకుని పోయాడు. వాడు చూసాడని కంపల్సరీ ఏడుస్తాడు. ఇంకా మా వాళ్ళు వచ్చేసి జైంట్ వీల్ ఎక్కుతున్నారనమాట. నేను అసలు జైంట్ వీల్ జోలికి వెళ్ళానండి, అస్సలు వెళ్ళను అనమాట. నాకు చాలా భయం. బ్రేక్ డాన్స్ అంటే ఇష్టమే, కానీ ఈ మధ్యకాలంలో నాకు ఎక్కడం కూడా ఇష్టం లేదు. కానీ ఏంటంటే సరదాగా ఒక్కసారి ఎక్కుదామని చెప్పేసి అని అనుకుని ఎక్కేసాను అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశాను. భలే నేను ఎక్కానంటే అరుస్తూనే ఉంటాను. కానీ లాస్ట్కి వచ్చి నిజంగా కళ్ళు తిరిగిపోయానమాట. ఫోన్ పడిపోతుందేమో అని అనుకున్నాను. చాలా రిస్కే చేశాను ఫోన్తో.
ఇంక తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసి ఇంకా జెయింట్ వీల్ ఎక్కే వాళ్ళని అలా చూస్తున్నాం అనమాట. ఈ అందరూ కూడా చాలా ధైర్యవంతులు. మా బావ ఏంటంటే పైకి మగవాళ్ళు అలా ఉన్నా కొంతమంది ఎక్కరండి. ఈ హై స్పీడ్ ఇవి ఉంటాయి కదా, అసలు ఎక్కలేరు. ఏంటంటే ట్రైన్ ఎక్కినా సరే వెళ్ళిపోతాడనమాట. అంటే అక్కడ చూడండి చిన్నపిల్లలు ట్రైన్స్ ఉంటాయి కదా, అంటే చిన్నపిల్లలు కానీ డ్రాగన్ ట్రైన్ ఉంటుంది కదా, అది ఎక్కడానికి కూడా భయపడతాడు. నేనేంటంటే అది బ్రేక్ డాన్స్ తప్పింగ్ ఏమి ఎక్కను. కొలంబస్ ఈ జెయింట్ వీల్ ఎక్కేదాన్ని. నాకు అసలు ఎందుకో నాకు ఉండే కొద్దీ వీక్ అయిపోయి ఉంటే నేను ఎక్కలేకపోయాను. ఇంకా వామిటింగ్స్ అయిపోతాయి అనమాట. ఇంకా అందరం కూడా చిట్ చాటింగ్ వేసుకుంటూ ఇంకా బఠానీ తింటూ ఆ మంచూరియా ఇంకా బఠానీ ఎందుకు తింటామో అర్థం కాదు, ఏదో సరదాగా అలా తింటాం అనమాట. అంత టేస్ట్గా ఏమి ఉండవండి, కానీ ఏదో అలా సరదాగా ఇంకా మాట్లాడుకుంటాం. మా శశి వాళ్ళు జైంట్ వీల్ ఎక్కువ వచ్చారనమాట. కొంచెం వాడికి వికారంగా అనిపించింది. ఇంకా మేము వచ్చేసి ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట. మా లక్ష్మి వాళ్ళ అబ్బాయి రింగ్స్ వేసాడు అనమాట. అంటే రింగ్స్ వేస్తే గోక్కునేది వచ్చిందనమాట వాడికి. వీడికే వచ్చింది అది. గోక్కోవడం కావాలంట. సో ఇంకా అలాగా సరదాగా మా సుశాంత్కి ఏంటంటే అప్పుడు వేరే తీర్థంలో బిక్కవల తీర్థంలో వాడికి వడకెట్టుకునేది వచ్చినట్టు వీడికి ఇది వచ్చిందనమాట. పాపం అది యూజ్ అయ్యేది కాదు వాడికి. ఏదో వచ్చేస్తుందని అనుకుంటారు. వాడు అన్నాడు వేసేటప్పుడు నేను టీవీకి ట్రై చేస్తున్నానని. ఇంక ఇది వచ్చేసి ఇంటికి అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత మా రాకీ గారికి ఆ లేడీస్ అంటే పడదండి, అసలు లేడీస్ జోలికి వెళ్ళడు. నేనేంటంటే అసలు ఇప్పుడు దాకా వాడి దగ్గరికి వెళ్తాను మొఖం పక్కకు పెట్టేశాడు. అలాంటిది ఫస్ట్ టైం అనమాట నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గుడ్ బాయ్ బాబోయ్, థ్యాంక్ యూ. స్లీప్ స్లీప్ వచ్చు బాబోయ్. నా మీద పడుకుంటాడు ఆడు బాబోయ్. నేను మొక్కలో ఎట్లా పోతున్నానే. స్లీప్ 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 బాబాయ్. అవునా షేక్ అని ఇచ్చా. స్లీప్ స్లీప్ నవ్వు స్మైల్ స్మైల్. ఏంటి అమ్మ షేక్ అండ్ ఓ గుడ్ బాయ్. రాకీ ఏంటంటే చాలా గుడ్ హ్యాబిట్స్ ఉన్న డాగ్ అండి. కానీ ఈ మధ్య ఇంటికి తీసుకొచ్చిన కాడి నుంచి చాలా చాలా డల్ అయిపోయాడు. నాని అనే అబ్బాయి అంటే ఎక్కువ ఉంటాడనమాట. కంపెనీ దగ్గర కూడా ఎక్కువ ఫ్రీడమ్గా తిరుగుతుంది. ఇంట్లో అలా కట్టేయడం వల్ల ఏంటో కొంచెం డల్ అయిపోయిందనమాట. నాకైతే చాలా జాలేసింది. కానీ నాకు చాలా ఫ్రెండ్లీ అండి, చాలా బాగుంటుంది. అని ఇంట్లో ఎవరైనా వస్తే మాత్రం వదిలిపెట్టదనమాట, అంతా అరుస్తుంది. కానీ నేనైతే చాలా అలవాటు అయ్యాను. నాకు ఫస్ట్ టైం అనమాట నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. వాడితో చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ చూడడానికి నాకు భయం వేసింది, దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎక్కడికి అరుస్తుందని. కానీ లేదండి, చాలా ఫ్రెండ్లీగా ఉందనమాట. Rocky అంటారు రా బాబు, తెలుసు కదా. అండ్ ఇట్స్ మీ శశి. ఓకే బాయ్ రాకీ. కింద పాపం ఒక్కటే ఉండలేక ఓ అరుస్తుంది అనమాట. ఇంక సర్లే అని చెప్పేసి సరదాగా తీసుకొచ్చాడు అనమాట. నాకైతే భయం వేసింది, ఏమాత్రం ఏం చేస్తుందని. కదా చిన్న పిల్లలాగా నిజంగా సోఫా మీద దొల్లుతూ మెత్తగా ఉందేమో సోఫా, చిన్న పిల్లలా చేసింది అనమాట. నేనైతే చాలా నవ్వుకున్నాను అనమాట. చాలా క్యూట్గా చేసింది పనులన్నీ కూడా. సోఫా ఆల్రెడీ మా సుశాంత్ నాశనం చేసేసాడు. అది ఇంకా సోఫా తీసేయాల్సిందే. ఇంకా దాని ఇంకా కూర్చోమంటే కూర్చుంటుందండి, సోఫా ఎక్కంటే దానికి అన్నీ అర్థమైపోతాయి అనమాట. టాయిలెట్ వచ్చిందంటే అస్సలు ఆగదు, అస్సలు గత్ర చేయదు, చాలా నీట్గా ఉంటుంది అనమాట. దాని దగ్గరికి అది సో ఇది కొంచెం నీరసంగా ఉందనమాట. సో వెటర్నిటీ హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకుంటే ఈ పొంగల్ హాలిడేస్ వల్ల కొన్ని హాస్పిటల్స్ లేవన్నమాట అండి. ఇంక సర్లే అని చెప్పేసి మెడికల్ షాప్లో తెద్దామని అంటే అలా ఇవ్వనని చెప్పేసి అన్నారు. సో డాగ్స్ ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా, అలా ఇవ్వకూడదని చెప్పేసి అన్నారండి. ఇంకేంటంటే బయటికి తీసుకెళ్తుంటే బాగానే ఉంటుంది, అంటే హుషారుగానే ఆడుకుంటుంది. ఇంట్లో కడుతుంటే ఏదైనా బెంగ పెట్టుకుందేమో అని చెప్పేసి ఆ నాని దగ్గర తీసుకెళ్దామని అనుకున్నాం.
ఇంకా మా శశి ఏంటంటే బయట అటు ఇటు తిప్పుతున్నాడనమాట. అది బానే తిరుగుతుంది. అది ఎలా పరిగెడతదంటే అది మనల్ని తీసుకెళ్తుందా, మనం దాన్ని తీసుకెళ్తున్నామా అని అర్థం కాదు. అలా ఉంటదనమాట. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇది నా కనుమ వ్లాగ్ అనమాట. ఇంట్లో పనులు చేసుకొని పిల్లలతో చేయాలంటే చాలా కష్టమండి. ఇంత లేట్ అయిందనమాట నా వ్లాగ్స్ అన్ని రెడీ చేయబోతికి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఎల్ ఫ్యామిలీ.